మనం రీసెంట్‌లీ చూస్తున్నాం జమ్మూలో ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయో దీని గురించి డిఫెన్స్ రౌండప్‌లో కూడా చాలా సార్లు చర్చించాం. ఈ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది సార్. జేఎన్‌కేకి ఒక కొత్త కమిషనర్‌ని తెచ్చారు. నలిన్ ప్రభాత్. ఈయనది గనక మన రెజ్యూమే చూసినట్టయితే వెరీ ఇంప్రెసివ్ రెజ్యూమే. ఈయన జేఎన్‌కేలో గతంలో ఉండడంతో పాటు సిఆర్‌పిఎఫ్‌లో కానివ్వండి, ఐటీబీపీలో కానివ్వండి, ఎన్ఎస్‌డీలో కానివ్వండి ఉన్నారు. ఇప్పుడు మనం చాలాసార్లు టెరైన్ గురించి మాట్లాడాం జేఎన్‌కేలో. ఎందుకు కాశ్మీర్లో ఆపగలిగిన వాళ్ళు ఎందుకు జమ్మూలో వీళ్ళు ఆపలేకపోతున్నారు అంటే టెరైన్ డిఫరెన్స్ ఉందని. ఈయన సిఆర్పిఎఫ్లో ఉన్నప్పుడు ఈవెన్ కాశ్మీర్లో కానివ్వండి, ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్లో కానివ్వండి, ఫారెస్ట్ ఏరియాస్లో ఈయన పనిచేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఈయనని ఇక్కడికి తెచ్చారని అనుకోవచ్చా మళ్ళీ? తప్పకుండా ఈయన గ్రే హౌండ్స్లో కూడా పనిచేశారు. ఈయన పనిచేయని నిజంగా సంస్థ లేదని చెప్పాలి. ఎన్డీఆర్ఎఫ్లో పనిచేశారు ఈయన. చాలా వాటిలో పనిచేయడంతో ఈయనకి చాలా అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నది. ఈయనకి జమ్మూ కాశ్మీర్లో కూడా ఇందాక నువ్వు చెప్పినట్టు డిఐజీ, ఐజీ ఇటువంటి పోర్ట్ఫోలియోస్ అనే ఆయనకు ఉండింది సిఆర్పిఎఫ్లో. చాలా ఆపరేషన్స్ చూశారు ఆయన ఆల్రెడీ. అందుకని జమ్మూ టెరైన్ అన్నది ఫారెస్టెడ్ ఏరియా. మనకు జమ్మూ పీర్ పంజల్ మౌంటైన్స్ అంటారు. పీర్ పంజల్ మౌంటైన్స్ దాటి వెళ్ళాక కాశ్మీర్ వ్యాలీ వస్తుంది. కాశ్మీర్ అనేది వ్యాలీ. అక్కడ కూడా మనకు ఫారెస్ట్ ఉన్నాయి, లేవని కాదు, కానీ ఆ ఫారెస్ట్ని యాక్సెస్ చేయడానికి చాలా దూరం ప్రయాణం చేసి రావాలి వాళ్ళు. కానీ జమ్మూ ప్రాంతం అన్నది లైన్ ఆఫ్ కంట్రోల్కి చాలా దగ్గరగా ఉండేటువంటి అడవులు చాలా ఉన్నాయి. కాబట్టి సునాయాసంగా వీళ్ళు ఇక్కడ రావచ్చు. రాజౌరి, పూంచ్ ఏరియా ప్రాంతం నుంచి నౌషేరా, అఖ్నూర్, అలాగే మనకు జమ్మూ, తర్వాత రియాసి కొండ. అది రియాసి కొండలోనే మనకు వైష్ణోదేవి అమ్మవారు ఉంటారు, శివకోరి, ఇవన్నీ కూడా నా ప్రాంతం అంతా కొండ ప్రాంతం నుంచి కూడా రావచ్చు. అలాగే మనకు రాంబన్ ఆ ఏరియా అంతా కూడా మనకు పట్నీ టాప్, ఉదంపూర్ దాటంగానే ఇవంతా కూడా మనకు ఫారెస్టెడ్ ఏరియా. అది ఆ ఫారెస్ట్ ఏరియా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు హిమాలయాలు పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది, చెట్లు ఉండవు అక్కడ. తక్కువ హైట్ ఉన్నంత వరకు దట్టమైన అడవులు ఉంటాయి, కింకారణ్యాలు ఉంటాయి. జమ్మూలా ఉంటాయి మనకు. కాశ్మీర్లో ఎస్పెషలీ మనం కనుక గురేజ్ లేదా మనకు ఇంకేదో మనకు కరకోరం ఆ ప్రాంతాలకు వెళ్ళామంటే అక్కడ మనకు చెట్లు ఉండవు, ఏముండవు, బేరంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వెరస్ ఈయన మనకు నలిన్ ప్రభాత్ గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆయన, అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 92 ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఆయన చేరారు. అఫ్కోర్స్ ఒరిజినల్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. ఆయన గ్రే హౌండ్స్, నక్సలైట్స్తో హ్యాండిల్ చేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. అన్ఫార్చునేట్లీ ఒక దుర్ఘటన కూడా జరిగింది. ఆయన యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఛత్తీస్గఢ్లో చనిపోయేటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇటువంటి ఘటనలు జరుగుతాయి. అక్కడ ఆయన చేసిన తప్పిదం అంతా ఏంటంటే అపాయింట్ అయిన నెల లోపునే ఆయన ఏరియా డామినేషన్కి వీళ్ళని పంపించడం జరిగింది. బహుశా అంత తొందరపడి ఉండకపోయిండొచ్చు అని చాలామంది చెప్తున్నారు. కానీ సక్సెస్ అయింటేగానే అందరిని మెచ్చుకునేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ చనిపోయారు కాబట్టి ఆయన బ్లేమ్ చేయడం అనేది కూడా తప్పు, అది చేయకూడదు. అది ఆయనకు అటువంటి నైపుణ్యం ఉన్నది కాబట్టి అర్జెంటుగా ఆయన బరిలో దించడం జరిగింది. అది ఎప్పుడు ఎన్నికలు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు దగ్గర పడినప్పుడు, రెండవది జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు పెరిగినప్పుడు, ఈ రెండు ఘటనలు జరుగుతుండగా ఆయనని అక్కడ తీసుకురావడంలో ఉద్దేశం అదే. గతంలో కూడా పంజాబ్ హోటల్లో టెర్రరిస్టులు వాళ్ళు దాడి చేసినప్పుడు ఆ ఆపరేషన్ కూడా ఈయనే చాలా సక్సెస్ఫుల్గా దాన్ని ఎదుర్కోగలిగారు. ఆయన చాలా కీలక పాత్ర పోషించారు ఆయన. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా ఆయనను మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కమిషనర్గా ఆయన డిప్లాయ్ చేయడం జరిగింది. అది ఆయన రాగానే అఫ్కోర్స్ ఇమ్మీడియట్గా ఆయన గ్రిడ్ మార్చడం ఇవన్నీ చాలా చేశారు. ఆయన ఎల్జీ కలిశారు, చాలామంది ఆయన పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీసర్స్ ఆయన కలవడం ఇవన్నీ చూసాం మనం. కాబట్టి అఫ్కోర్స్ డెఫినెట్గా ఆయన ఒక అప్రోచ్లో చాలా తేడా ఉంటుంది. చాలా టఫ్, నో నాన్ సెన్స్ ఆఫీసర్ అని వింటాం ఆయన గురించి. కఠినమైన చర్యలు తీసుకుంటారు ఆయన. అండ్ చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు జమ్మూలో కూడా క్రమేపీ ఆయన సెక్యూరిటీ గ్రిడ్ ఆయన కంట్రోల్లో తీసుకుంటారు అని మనం ఒక విధమైనటువంటి భరోసా ఉన్నది. ఎలక్షన్ టైంలో ఏ దుశ్చర్యలు చేయకుండా వాళ్ళని కట్టుదిట్టం చేయగలిగిన కెపాసిటీ ఆయనకు ఉన్నది. అడపదడప ఒకటి అరా మనం ఎవరూ ఆపలేరు, కానీ లార్జ్లీ ఈ యొక్క పాకిస్తానీ మూకలు ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాకు కౌంటర్ చేసే కెపాసిటీ ఆయనకు ఉన్నది అని చెప్పి మనకు అందరూ చెప్తున్నారు. కాబట్టి చూద్దాం, మరి రాబోయే ఎన్నికలు శాంతియుతంగా జరగాలని మనం కోరుకుందాం. మరి నలిన్ ప్రభాత్ లాంటి వ్యక్తి అక్కడ వెళ్ళారంటే తప్పకుండా ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో దీనంతా కూడా మళ్ళీ ఒక విధమైనటువంటి కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని భావిస్తాం. కరెక్ట్ సార్. ఇందాక మీరు పంజాబ్ హోటల్ గురించి చెప్పారు, దాని గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇది జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇది ఎప్పుడు ఇది చాలా మందికి అంత మనకు 26/11 మాట్లాడతాం, కానీ 26/11 తర్వాత అది ఈక్వల్ అంటే 26/11 2010లో జరిగింది. ఒక హోటల్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ యాజ్ యూజువల్లీ లష్కర్ తోయిబా టెర్రరిస్టులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ హోస్టేజెస్గా తీసుకుంటే
జమ్మూ కాశ్మీర్ పోలీస్ డీజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ సిఆర్పిఎఫ్గా అప్పుడు ఈయన డీజీగా పనిచేసినప్పుడు ఈయనదే సజెషన్స్ అడిగారు. కరెక్ట్. సో ఈయన ఆపరేషన్ స్టైల్ అనేది అదొక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు మనం. కరెక్ట్. అప్పుడు ఆయన సౌత్ కాశ్మీర్లో ఉండేవారు. ఈ అటాక్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈయన జ్యూరిస్డిక్షన్ లేదు, అయినా ఈయనని స్పెషల్గా పిలిచారు అక్కడికి. ఆయన దగ్గర ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి కొంతమందిని తీసుకువెళ్ళి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఆయన ఆపరేట్ చేశారు. అక్కడ 100 మందిని హాస్టేజెస్ తీసుకున్నారు. చాలా ఇన్నోవేటివ్గా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి, ఎందుకంటే కాశ్మీర్లో ఎస్పెషలీ ఇండ్లన్నీ కూడా చెక్కతో కట్టుంటాయి. చెక్కతో కట్టున్నటువంటి ఫ్లోర్ని వీళ్ళు కింద నుంచి ఫైర్ చేయడం మొదలుపెట్టారు టెర్రరిస్ట్స్. సో దానిని వీళ్ళు అధిగమించడానికి కోసం అని చెప్పేసి బుల్లెట్ ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు కార్పెట్గా వేసి దాన్ని వాళ్ళని కాపాడుకున్నారు. అంటే చాలా ఇన్నోవేటివ్ ఆన్ ద స్పాట్ నిర్ణయాలు తీసుకొని దాన్ని ఎలా చాకచక్యంగా అధిగమించాలి అన్నటువంటి ఆలోచన ఆయనకు అటువంటి కెపాసిటీ ఉంది కాబట్టి ఆయన అప్పుడు చాలా అద్భుతంగా దాన్ని హ్యాండిల్ చేయగలిగారు. కరెక్ట్. మనకు 26/11లో ఎలాగైతే తాజ్ హోటల్ని వాళ్ళు కబ్జా చేసుకున్నారో అదేవిధంగా పంజాబ్ హోటల్ని కూడా కాశ్మీర్లో వాళ్ళు కబ్జా చేసుకున్నారు. దాన్ని ఈయన కౌంటర్ చేసి దాన్ని వాళ్ళ టెర్రరిస్టులందరినీ మట్టుపట్టించి అక్కడ శాంతియుతంగా దాన్ని ఎండ్ చేశారు ఆయన. హాస్టేజెస్ పెద్ద డ్యామేజ్ కాకుండా చేయగలిగారు ఆయన. ఆ అనుభవంతో, గ్రే హౌండ్స్ అనుభవంతో, యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ ఇవన్నీ ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయనకంటే ఇంకా బెస్ట్ ఆఫీసర్ ఎవరు మనకు ఇప్పుడున్నటువంటి జమ్మూలో ఉన్నటువంటి పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి లేరని చెప్పి ఆయన డిప్లాయ్ చేయడం జరిగింది. లెట్ us all wish him all the very best. ట్రూ సార్, లెట్ us all wish him వెరీ బెస్ట్. ఐ హోప్ ఈయన దాంట్లో ఏదైతే జమ్మూలో ఇప్పుడు జరుగుతున్నాయో అవి టెర్రర్ అటాక్స్ డిక్లైన్ అవుతాయని మనం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.